ఎలా ఉంది మేడం? జగన్ గారి పరిపాలన చాలా బాగుందండి. అంటే ఎలాంటి అభివృద్ధి లేదు అంటున్నారు? అభివృద్ధి ఉంది కాబట్టి జగన్ మళ్ళీ గెలుస్తారని అందరూ చెప్తున్నారండి. అంటే మరి ఈసారి మేము ఓడిస్తామని ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ సవాల్ చేస్తున్నారు కదా. పవన్ కళ్యాణ్ గారు అయితే సినిమాలు తీసుకోవడానికి పనిచేస్తారు కానీ ఇలా ఎలక్షన్స్ అయితే ఆయనకేమీ ఓట్లు అవి రావండి. అంటే ఇప్పుడు చంద్రబాబు గారు పవన్ కళ్యాణ్ ఇద్దరు కలిసి పోటీ చేస్తున్నారు మేడం. మరి వాళ్ళ పోటీ చేయడం వల్ల ఆయన ఎఫెక్ట్ కొడుతున్నారు. ఎంతమంది కలిసినా కూడా ఏమి అవ్వదండి. జగన్ గారే గెలుస్తారు. జగన్ గారే గెలుస్తారు. జగన్ గారే అంత నమ్మకం. జగన్ గారు చేసిన పథకాలనే చెప్తున్నాయి కదండి అందరూ జనాల్లోనే. అమ్మఒడి అని, ఆసరా అని, చేయూత అని, విద్యా దీవెన, ఇళ్ల స్థలాలు ముఖ్యంగా ఇళ్ల స్థలాలు ఇచ్చారండి జగన్ గారు. లేదండి, అందరికీ వస్తున్నాయి. ఎస్సీ, బీసీ, ఎస్టీ వాళ్ళకే ఎక్కువ వస్తున్నాయండి. ఓసీ వాళ్ళకన్నా ఎస్సీ, బీసీ, ఎస్టీ వాళ్ళకి ఎక్కువ వస్తున్నాయండి. ఈసారి ఎవరు గెలిస్తే బాగుంటుంది అనుకుంటున్నారు? ఈసారి ఖచ్చితంగా జగన్ గారు గెలిస్తే బాగుంటుందని మేము. అంటే ఇప్పుడు మరి వైఎస్ షర్మిల గారు ఉన్నారు కదా మేడం, వైఎస్ షర్మిల గారు కూడా కాంగ్రెస్ పార్టీలో చేరి ఏపీలో పోటీ చేస్తామన్నారు జగన్ గారి యాంటీగా. మరి దాని మీద ఎలా మేడం? అవునండి, అదంతా జరగదండి. జరిగినా జగన్ గారే గెలుస్తారని మేము అనుకుంటున్నాం. ఒకే కుటుంబంలో రెండు పార్టీలు కదా, మరి ఓట్లు చీలే అవకాశాలు ఉంటాయి? లేవండి, ఈయన చాలా అభివృద్ధి చెందారు కాబట్టి ఈయన గెలుస్తారని మేము ఖచ్చితంగా చెప్పగలం. జగన్ గారు ఖచ్చితంగా గెలుస్తారు.